నమస్తే అండి. నమస్తే. గత 2 రోజుల నుంచి ఈ తేజస్విని అన్న అమ్మాయి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ నగ్నంగా నడి వీధుల్లో ఒక దేవతామూర్తి విగ్రహాన్ని పట్టుకొని చెరువులోకి దూకేయడం. ఆ తదనంతరం మాటలు వింటుంటే అనేకమైన అనుమానాలు. అండ్ ఆ జరిగే ప్రాసెస్‌లో కూడా ఆమె ఆహ్, చాలా గట్టిగా తలుపులు తట్టారట, అరిచారట, పెద్ద గోడ దూకి మరి వెళ్ళి వేరొకళ్ళ ఇల్లు కూడా తట్టారట. ఎవరో ఒక అబ్బాయి పేరు అజయ్ అంటూ గట్టిగా అరుచుకుంటూ వెళ్ళారట. ఇలా చేసినప్పుడు అసలేమన్నా జరుగుంటదా? కావాలని ఆమె చేత ఏమన్నా చేపిచ్చారా? ఇలా రకరకాలుగా మనం వింటూ ఉన్నాం. ఏం చెప్తారు? అసలు ఏం జరుగుండే అవకాశం ఉందంటారు? ఈ కేసులోనండి మనకి క్లియర్‌గా అర్థమవుతుంది ఏంటి అంటే, ఆమెకి మంచి కుటుంబం లేదు. మానసికంగా ఇబ్బంది పడుతున్నారా? ఇబ్బంది పడుతుంది. కుటుంబం లేదు ఆమెకి. ఎందుకంటే తల్లి, తండ్రి మధ్యలో చాలా ఇష్యూస్, వైరుధ్యాలు, వైషమ్యాలు ఉన్నాయి. ఆ మదర్ కూడా ఓన్ మదర్ కాదు అంటున్నారు. అమ్మో రావాలి. కాదో మరి. మొత్తం బయటికి రావాలి. బయటికొస్తే గానీ ఇది అర్థం కాదు. సరే ఏది ఏమైనా ఆమెకు ప్రస్తుతానికి తల్లుంది. ఇంతకుముందు బెంగుళూరులో పనిచేసేది ఈ అమ్మాయి. పనిచేసే అమ్మాయి అక్కడ ఉద్యోగానికి రిజైన్ చేసి హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్ వచ్చి వీళ్ళు రెగ్యులర్‌గా హౌస్ తీసుకోకుండా అంటే అదే కదా, ఒక రూమ్ తీసుకున్నారు. ఎయిర్‌బిఎన్‌బి‌లా తీసుకున్నారు. రోజుకి 3,500 అంటారు. ₹1,00,000 కట్టిందంట అమ్మాయి. ఆ! అయితే ఇక్కడ కొన్ని అనుమానాలకి తావొస్తుంది. ఇప్పుడు ఈ అమ్మాయికి మానసిక సమస్యలున్నాయా? వాళ్ళ అమ్మ పరిస్థితి ఏంటి? ఇప్పుడు వాళ్ళ అమ్మతోటి మాట్లాడుతుంటే కూడా వాళ్ళ అమ్మకు కూడా కొంచెం అసంబద్ధంగా మాట్లాడుతుంది ఆవిడ. అవును. మాట్లాడితే నా కూతురిని తీసుకొస్తారా అన్న మాట తప్పితే అన్న మాట అసలైన విషయాలకి ఆమె ఆన్సర్ చేయట్లేదు. అది చెప్పట్లేదు. కానీ కొన్ని చెప్పింది. ఏంటి అంటే ఆమెకి ఆమె భర్తకి ఉన్న విభేదాలు చెప్పింది. అవును. అతను ఉద్యోగస్తుడని చెప్పింది. అతనికి జీతం వస్తుందని చెప్పింది. అతను డబ్బుని మిస్అప్రాప్రియేట్ చేస్తున్నాడు అని కూడా చెప్పింది. ఈ మిస్అప్రాప్రియేషన్‌కి అప్పులు తీసుకుంటున్నాడు. మళ్ళీ అప్పులు కడుతున్నాడు. కొన్ని సందర్భాల్లో మా దాకా వచ్చారు అప్పులు తీర్చమని. అవును. మా అమ్మాయి జీతం ఎంత అని కూడా అడిగారు. మేమెందుకు చెప్పాలి మా అమ్మాయి జీతం గురించి? అతని జీతం ఏమన్నా మాకు చెప్తారా మాకు అని అన్నారా? అతని జీతం మాకు చెప్పలేదు. ఏం ఖర్చు పెట్టుకుంటున్నాడో, ఎలా ఖర్చు పెట్టుకుంటున్నాడో తెలీదు. కానీ మా జీతం మీదే అందరి కళ్ళు పడుతున్నాయి. ఇట్లా ఆమె బాధ, ఇది వేదనండి. ఆమెకేదో బాగలేదు, ఆమెకేదో బాగలేదు అని చెప్పి కొట్టి పారేయడం కాదు. కుటుంబాల్లో అశాంతి ఎంత దూరం తీసుకెళ్తుందో చూడండి. ఇక్కడ మనం చూడాల్సింది ఒక కుటుంబంలో ఉండే కలహాలు, కలతలు ఆ కుటుంబాన్ని ఎలా విచ్ఛిన్నం చేస్తాయి, ఆ పిల్లల పైన ఎలాంటి ప్రభావం పడుతుంది, ఆ పిల్లలు ఎలా వాళ్ళ జీవితంలో వాళ్ళు ఎందుకు ఎలా పోరాటం చేయలేకపోతారు. ఒకటండి, పోరాటం అంటారేంటి అని అంటారు. జీవనం పోరాటం కాదండి, పోరాటమేనండి. పోరాటమే. చదువు ఒక పోరాటం, ఉద్యోగం తెచ్చుకోవటం ఒక పోరాటం, ఆ ఉద్యోగాన్ని నిలబెట్టుకోవడం ఇంకొక పోరాటం, మళ్ళీ నువ్వు జీవితంలో స్థిరపడ్డావు, పెళ్లి చేసుకోవు అనే ఒత్తిడి ఒక పోరాటం, పెళ్లి చేసుకున్న తర్వాత ఇటు అబ్బాయినా అమ్మాయినా సరి అయిన భాగస్వామి దొరుకుతారో లేదో అనే ఒక బాధ, మళ్ళీ ఈ పాత బ్యాగేజ్ వల్ల, ఈ పాత కష్టాల వల్ల వీళ్ళెలా వాళ్ళ కుటుంబాలతో ఉంటారు, వాళ్ళ పిల్లల్ని ఎలా పెంచుతారు, ఇవన్నీ మనం అనుకుంటాం. కానీ ఇది ఒక చోట ఆగే విషయం కాదు, ఒక్క విషయమే మాట్లాడుకుని వదిలేసే విషయం కూడా కాదు. ఇక్కడ ఖచ్చితంగా మనం ఆలోచించాల్సింది, ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నాడు అనుకున్నప్పుడు, ప్రయత్నం చేశాడు అన్నప్పుడు అది ఆ క్షణానికి ఆ క్షణం తీసుకునే నిర్ణయం కానే కాదు. అది కొన్ని నెలలో, కొన్ని సంవత్సరాలు వాళ్ళు పడే వేదన, వాళ్ళు పడ్డ బాధ, వాళ్ళ కష్టానికి ఆఖరి ఫుల్ స్టాప్. అది ఆత్మహత్య అనేది ఒక ఫుల్ స్టాప్. ఇంతకుముందు ఎన్నో కామాలు ఉంటాయి, చివరికి ఇది ఒక డాట్ పెట్టి వాళ్ళు
చనిపోతారు. అంటే నిజంగానే ఓన్లీ ఫ్యామిలీ ఇష్యూసే అనుకోండి, ఉమ్. చనిపోవడానికి చాలా రకాలుగా చూసుకుంటారు. అలా జరగాలని కాదు, అయ్యో అది కాదు. బట్ బట్ ఇక్కడ అమ్మాయి నగ్నంగా ఎందుకు పరిగెట్టాల్సి వచ్చింది? ఇప్పుడు ఒకటండి, దేవి విగ్రహాన్ని ఎందుకు పట్టుకోవాల్సి వచ్చింది? ఇప్పుడు మనము ఈ మానసిక సమస్యలకి వాళ్ళు నమ్మే బిలీఫ్ సిస్టమ్కి, అంటే అది మతమనే కాదు, దేవుడనే కాదు, ఒక నమ్మకం అనేది ఒకటి ఉంటుంది, ఒక బిలీఫ్ సిస్టమ్. ప్రతి మనిషికి ఉంటుంది ఈ బిలీఫ్ సిస్టమ్. ఇప్పుడు ఒకళ్ళు అంటారు అసలు ప్రపంచంలో న్యాయం అనేదే లేదు, అంతా అన్యాయమే, మంచి మనిషి అనేవాడు లేడు, అందరూ దొంగలే, అంతా ఫేకే, ఈ ప్రపంచం మొత్తం నాకు వ్యతిరేకంగా నడుస్తుంది, ఇలాంటి ఒక భావనలు ఉంటాయి. ఖచ్చితంగా నన్ను మోసం చేయడానికే నాతో ఎవరో మాట్లాడాలనుకుంటున్నారు, నా తల్లి కూడా నన్ను మోసం చేస్తుంది, నా తండ్రి కూడా నన్ను మోసం చేస్తున్నాడు, నా తోడబుట్టిన వాళ్ళు, నా స్నేహితులు, ఆఖరికి మా స్కూల్లో మాస్టారికి కూడా నేనంటే ఇష్టం లేదు, గౌరవం లేదు. ఇలా ఒక బిలీఫ్ సిస్టమ్ డెవలప్ అయిపోతుంది. ఒక నమ్మకాల గూడు అంటాం ఇది. ఈ నమ్మకాల గూడు ఏం చేస్తుంది అంటే, మనం ఎంత మంచి నమ్మకాలని మనం పెట్టుకుంటామో, ఒక పాజిటివ్ నేచర్లో మనము ఆలోచన విధానం మంది ముందుకు సాగుతూ ఉంటుందో, వాళ్ళు కష్టాలు వచ్చినా సరే ధైర్యంగా ముందుకెళ్ళగలుగుతారు. ఇప్పుడు కొంతమంది ఈ నెగటివ్ దీనిలో, ఈ నెగటివ్ నెరేటివ్లో ఏవేవైతే నమ్మకాలను పెట్టుకుంటారో, ఆ నమ్మకాలు పెట్టుకున్న వాళ్ళు ఎక్కువ మనశ్శాంతిగానూ ఉండలేరు, వాళ్ళ జీవితం అంతా దుఃఖమయంగా ఉంటుంది, వాళ్ళు విజయాలు కూడా సాధించలేరు. నన్ను అడిగితే ఒకవేళ విజయాలు సాధించినా వాటిని నిలబెట్టుకోలేరు. ఇప్పుడు ఈ పాపం, ఈ అమ్మాయి ఉంది, తేజస్విని ఉంది, అమ్మాయి బీటెక్ చదివింది, సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసింది అంటే ఈ అమ్మాయికి సౌండ్ మైండ్ ఉందనే అర్థం. తెలివితేటలు ఉన్న ఈ అమ్మాయికి ఏం అంత తెలివి తక్కువదేం కాదు, కానీ ఆమె బిలీఫ్ సిస్టము ఆ అమ్మాయిని ఒక మానసిక రోగం వచ్చేలాగా ఆ అమ్మాయిని ఆ బిలీఫ్ సిస్టమ్ తీసుకెళ్ళింది. అంటే క్షుద్ర పూజలు ఇలా అంటున్నారు కదా, జరిగుండే అవకాశం ఉందంటారా? సాధారణంగా అలాంటి దగ్గర కదా నగ్నంగా ఇవన్నీ చేస్తారు. అవేమీ కాదండి. మరి నగ్నంగా ఎందుకు? అరే కాదు, వాళ్ళకి ఇప్పుడు కొన్ని హాల్యూసినేషన్స్ ఉంటాయి వాళ్ళకి. ఇప్పుడు స్కిజోఫెనియా అని చాలా పెద్ద జబ్బు ఉంది, మానసిక జబ్బులన్నిటిలోకి అది చాలా పెద్ద జబ్బు. ఈ స్కిజోఫెనియా ఉన్న వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, ప్రపంచం మొత్తం నాకు వ్యతిరేకంగా ఉంది, నా పక్కనున్న వాళ్ళు, నా తల్లి కావచ్చు, నా తండ్రి కావచ్చు, నా తోబుట్టువులు కావచ్చు, వీళ్ళు కూడా నాకు వ్యతిరేకమే. ఇలాంటప్పుడు నాకు కావాల్సింది ఎవరు అని వాళ్ళకి వాళ్ళు ఆలోచించుకుని ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటారు వాళ్ళ మనసులో. ఆ వ్యవస్థ చూడడానికి బాగానే కనిపిస్తారు, బాగానే చదువుకుంటారు, ఉద్యోగం కూడా చేస్తుంటారు. ఓవర్ నైట్ లో వచ్చింది కూడా కాదు, ఇది ఓవర్ నైట్ లో వచ్చింది కాదు. అయితే ఈ జబ్బు వల్ల వాళ్ళకి ఏమనిపిస్తాయి అంటే, ఒక భ్రమలు కలుగుతూ ఉంటాయి, చెవుల్లో ఏదో వినిపిస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి భార్యల్ని భర్తలు చంపే పరిస్థితుల్లో కూడా వాళ్ళకి, ఇదిగో వీళ్ళు నీ శత్రువు, నువ్వు వీళ్ళని చంపకపోతే నీకు రక్షణ లేదు, నువ్వు బతికుండాలంటే వాళ్ళు చచ్చిపోవాల్సిందే అని వినిపిస్తూ ఉంటాయి వాళ్ళకి. రికార్డెడ్ మెసేజ్లాగా వినిపిస్తూ ఉంటాయి వాళ్ళకి. ఎవరో అదృశ్య శక్తులు చెప్తూ ఉంటాయి. వాళ్ళు ఆ ఆలోచనలకు వాళ్ళు బానిసలు అయిపోతారు. ఇంకా రెండో వాళ్ళు ఎంత చెప్పినా ఏం చెప్పినా వినరు. మీరు ఒకసారి గుర్తుంటే, మదనపల్లిలో బాగా చదువుకున్న కుటుంబంలో ఇద్దరు ఆడపిల్లల్ని చంపేశారు, చూసారు? ఇద్దరు ప్రొఫెసర్లే మరి చంపేశారు. క్షుద్ర పూజలు మరి అవి ఇప్పుడు అది ఏమవుద్ది అంటే, క్షుద్ర పూజల ద్వారా మీరు అనుకున్నది జరగాలి అంటే క్షుద్ర పూజలు చేయాల్సిందే. వాళ్ళిద్దరూ బతికొస్తారని చెప్పినప్పుడు అవాక్కైపోయాం. ఎవరమ్మా చెప్పింది అంటే, కొంతమంది చదువుకోలేని వాళ్ళు, మీరు ఒకటండి, మానసిక సమస్యలకి చదువు ఉందా చదువు లేదా అనేది వేరే విషయం. చదువున్నా చదువు లేకపోయినా మానసిక సమస్యలే. అంటే చదువుకున్న వాళ్ళు కాస్త ఆలోచిస్తారు కదా అన్న. అదేమీ లేదు. వీళ్ళకి ఏంటి అంటే, వాళ్ళు ఏ మతంలో ఉంటే ఆ దేవుణ్ణి ఎక్కువ ఆరాధించినప్పుడు ఏమవుతుంది అంటే, వీళ్ళ మనసంతా దేవుడి చుట్టూ తిరగటం వల్ల ఆ దేవత కావచ్చు, దేవుడు కావచ్చు, వాళ్ళు వీళ్ళకి చెప్తారు, నువ్వు పలానా వాళ్ళని చంపేయి
అని చెప్తే నిర్దాక్షిణ్యంగా చంపేస్తారు. చెప్తారని అనుకుంటారు అలా వాళ్ళు అనుకుంటారు, ఆ భ్రమలు వస్తుంటాయి వాళ్ళకి, వాటిని హాల్యూసినేషన్స్ అంటారు, వినిపిస్తాయి, అసలు వాళ్ళకి కనిపిస్తాయి కూడా కొన్ని సందర్భాల్లో. అలాంటప్పుడు ఈ అమ్మాయి నిద్రలో గట్టిగా అరవటము, కేకలేయటము, నన్ను ఎవరో చంపేస్తున్నారు, నాకు ఎవరి దగ్గర నుంచో నా ప్రాణానికి ముప్పు ఉంది అని అనుకోవటము. అలాగే ఇప్పుడు ఆమె ఉద్యోగం దగ్గర కూడా ఆ బాసు తనకేదో అన్యాయం చేశాడనో వాళ్ళు ఏవో అనుకుంటారు. ఇప్పుడు దీనికి ఏంటి అంటే చిన్నప్పటి నుంచినే వాళ్ళ పెంపకం విషయంలో తల్లిదండ్రులే మూర్ఖంగా ఉన్నారనుకోండి, తల్లిదండ్రులే సరిగా లేరనుకోండి, అసలు మా పిల్లలకి ఏమవుతుందని ఆలోచించేది ఎవరండి? ఫస్ట్ ఆలోచించేది తల్లిదండ్రులు, తర్వాత స్కూల్లో మాస్టర్లు, లేదు అనుకుంటే కొంచెం పెద్ద అయితే స్నేహితులు, లేదు అంటే బాగా దగ్గరగా తిక్కండి తిన్ను ఫ్యామిలీ మెంబర్స్, బాబాయిలో, మేనమామలో, తాతలో, వీళ్ళంతా. అయితే ఒక రకంగా ఈ తల్లో తండ్రో ఈ పిల్లల మీద విపరీతమైన ప్రభావాన్ని చూపించినప్పుడు ఈ పక్క వాళ్ళు కూడా ఏం చేయలేని పరిస్థితి ఉంటుంది. అందుకే అసలు సహజమేంటి అసహజమేంటి అనేది మనకి అర్థం కావాలి. అర్థమైనప్పుడు వీళ్ళు సహజంగా ప్రవర్తిస్తున్నారా, ఈ పిల్లలు అసహజంగా ప్రవర్తిస్తున్నారా అన్నప్పుడు మనమే కాస్త జాగ్రత్త తీసుకోవాలి. మనము వాళ్ళని సైకాలజిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళాలి. అలాగే ఇవాళ ప్రతి స్కూల్లోనూ ఒక సైకాలజిస్ట్ ఉండాలని చెప్తున్నాం. ఎందుకు అంటే క్లాస్ రూమ్లో టీచర్ కూడా గమనించగలుగుతుంది. ఊరికే గిల్లి కజ్జాలు పెట్టుకుంటున్నారా, ఊరికే కంప్లైనింగ్ నేచర్ ఉందా, లేదు అకారణంగా ఎవరినన్నా కొడుతున్నారా, అకారణంగా ద్వేషం పెంచుకుంటున్నారా, ఇవన్నీ స్కూల్లో ఎక్కువ తెలుస్తాయి. ఆ టీచరు వీళ్ళకు ఒక ప్రత్యేక శ్రద్ధ అవసరము, ఒక గమనింపు అవసరం అనుకున్నప్పుడు ఆ స్కూల్లో ఉండే కౌన్సిలర్ దగ్గరికి పంపించారనుకోండి, సైకాలజిస్ట్ దగ్గరికి, వాళ్ళు చేయగలిగినంత చేసి ఇది ఇలా సైకాలజిస్ట్ తోటి అయ్యే పని కాదు, ఒక సైకాట్రిస్ట్ అవసరం పడుతుంది అని చెప్పారనుకోండి, అప్పుడు తల్లిదండ్రులు వాళ్ళ మాట విని వాళ్ళని సైకాట్రిస్ట్ దగ్గరకో సైకాలజిస్ట్ దగ్గరకో తీసుకెళ్ళారనుకోండి, అప్పుడు వీళ్ళని కాపాడుకున్న వాళ్ళం అవుతాం. ఇదంతా జరగాలి అంటే ఒక మానసిక ఆరోగ్యం పట్ల అవగాహన ఉండాలి. మానసిక అనారోగ్యం అంటే ఏంటో మనకు తెలియాలి, ఆ సమస్య ఏంటో తెలియాలి. అవి తెలియనప్పుడు, అవి తెలుసుకోలేని పరిస్థితులు ఆ తల్లిదండ్రులు ఉన్నప్పుడు ఆ పిల్లలు ఇవాళ మీడియా కూడా ఎంత దారుణమైన పాత్ర పోషిస్తుందంటే ఈ విషయంలో, ఆమెకేమైనా సోకుంటుందా అని మాట్లాడుతుంది ఒక రిపోర్టరు. సోకటం ఏంటండి? దేన్ని సోకటం అంటారు? దెయ్యం సోకింది, గాలి సోకింది అని మాట్లాడతారు. ఆమెకేమైనా మానసికంగా జబ్బు చేసిందా అని మాట్లాడాల్సిన మాటలు ఆమెకేమైనా సోకిందా అని మాట్లాడటం వీళ్ళ అవివేకానికి, వీళ్ళ తెలివి తక్కువతనానికి అద్దం పడుతుంది. ఇట్లాంటి వాళ్ళ వల్ల ఒక నెగిటివ్ ఎమోషన్స్ సమాజంలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. అందుకనే పని కట్టుకుని ఇప్పుడు సైకాలజిస్ట్ విశేష్ గారు కూడా 2 రోజుల నుంచి ఒకటే మన ఆర్టికల్స్ రోజు రాస్తారు. ఈ టాపిక్ మీద రాస్తున్నారు. ఏంటి అంటే, మీరు అనవసరమైన చెత్తని ప్రచారం చేయకండి, మానసిక ఆరోగ్యం పట్ల అవగాహన కలిగించేలాగా అవగాహనతో కూడి మాట్లాడండి తప్పితే వేరేగా కాదు అని చెప్తున్నారు. ఆ అమ్మాయి చాలా చాలా రెడ్ ఫ్లాగ్స్ వచ్చి ఉంటాయండి ఆ అమ్మాయి జీవితంలో. ఆ కనిపెట్టగలిగిన తల్లి తండ్రి వాళ్ళ గోళ్ళ వాళ్ళు ఉన్నారు. ఈ అమ్మాయి బాధలో ఈ అమ్మాయి ఉంది. చివరికి ఈ అమ్మాయి ఇలా అయిపోయింది. చాలా బాధాకరం, విషాదం. థ్యాంక్ యూ.